ఈరోజు మరి ఆదివారము ఈ ప్రత్యేకమైనటువంటి దినముగా దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన విధానం బట్టి రెండు చేతులు జోడించి యేసు ప్రభువా నీకు వందనాలయ్యా, యేసు డాడీ నీకు వందనాలు, మా రక్షకుడా నీకు వందనాలయ్యా. చాలా సంతోషం. మరి ఈ శ్రేష్టమైన సమయంలో గడిచిన వారం నుండి వారం వరకు ఆయన సజీవమైన రెక్కల నీడలో మనలందరినీ కాసి కాపాడిన దేవాది దేవునికి నేను వందనస్తులను. అంతే విధముగా మన మధ్యనటువంటి సేవకురాల అమ్మగారికి, అన్నయ్య ఏలుదర్శనయ్య గారికి, కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలండి. వైద్యుడయ్యా, చాలా సంతోషం. మరి ఈ దినము మన అచ్యుతాపురం కరుణమ్మ గారు, ఆమె రిటైర్డ్ అయిపోయి ఈయన సందర్భంగా తన ఉద్యోగం నుండి రిటైర్డ్ అయిన సందర్భంగా మన సంఘాన్ని అంతటికి కూడా భోజనం ఏర్పాటు చేసి ఈ ప్రార్థనా కూటంలో వారిని కూర్చున్నటువంటి వర్తమానం అందించాలని వారు ఆశపడ్డారు. వారు ఆశపడిన రీతి వారికను మార్గంలో ఉంటుండగానే మనము ఈ వాక్యం వినడానికి వినబుద్ధి పుట్టించే ఆత్మ, సమ్మతించే మనసులోని మనం వద్దాం. మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలన్నీ పక్కన పెట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వైపే మీ మనసు ఉండాలని ప్రభు నామమున చేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగము దావీదు రాసినటువంటి సంకీర్తన 18వ దావీదు కీర్తన 30వ చరణం నుండి 45వ చరణం వరకు మనం చదువుకున్నాం. దేవుడు యథార్థవంతుడు, యెహోవాకు నిర్మలము, తన చెరను తెచ్చి వారందరికీ ఆయన కేడము. దేవునికి స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కేడమా, నా దుర్గమా, నేను నమ్మదగిన దైవమా. నా కేడమా, నా దుర్గమా, నేను నమ్ముకున్న దైవమా. నీవే దయదుర్గము. హల్లెలూయా. బ్రదర్ స్టీవెన్సన్ గారు ఒక అద్భుతమైన పాట పాడారు. నా కేడము, నా దుర్గము, నేను నమ్ముకున్న నా దైవము నీవే. నేను అంటూ చాలా అద్భుతమైన సాంగ్ ఇది. చాలా ఉద్యమం ఉంటాయి, కొన్ని పాటలు ఉంటాయి. తర్వాత ఈరోజు మా సువర్ణకేష్ పాడింది ఏం పాట అన్నది, అందరికీ ఉపకారం అంటాయి. చాలా ఇలాంటి కొద్ది ఉద్యమం ఉన్న పాటలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే క్రిస్మస్ దినాలలో నిజంగా ఎవరైనా ఇంకా నీ జీవంలో ఉంటే వారు ఉద్యోగం పడతారనేది నా ఆశ. మనం పాడే పాట ఊసులు మనం పాడామనుకో, వారికి ఉన్న ఊపిరి యెహోవా నా కాపరి, నాకు ఊపిరి లేదన్నట్టు అయిపోతారు. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. శీతాకాలము కొంచెం శరీరం వాయిస్లు అవి తేడా వస్తాయి. అయినప్పటికీ మనం పీల్చుకోవాల్సిన పని లేదు, కానీ దేవుడు మనకి ఎలక్ట్రిసిటీలో మైక్స్ ఇచ్చారు కాబట్టి వాల్యూమ్ పెంచుకోవడం అంతేనా కనుక. అంతేగాని మనము గుండె లోతుల్లోంచి లాక్కుని పీక్కుని పీక్కున్నా రాకపోతే మనం ప్రయాసపడే పరిస్థితి లేదు. దేవుడు అన్ని సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం బిడ్డలారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాము. దావీదు రాసినటువంటి సంకీర్తనలో ఈ 30వ చరణంలో చాలా అద్భుతమైన మాటను దేవాది దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఏమిటని చూసినట్లయితే, దేవుడు యథార్థవంతుడు. ఎవరు దేవుడు? మన దేవుడు అనండి అందరూ కూడా. నా దేవుడు అనండి అందరూ. మన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు. ఆయన ఎలాంటిదంట? ఆయనకున్న గుణం ఎలాంటిదంట? మన గుణాలు ఎలా ఉన్నాయంట? ఒకసారి ఆలోచిద్దాం. యథార్థంగా ఉంటున్నామా? అన్ని విషయంలో యథార్థంగా ఉంటున్నామా? కొన్ని విషయంలోనే యథార్థంగా ఉంటున్నామా? ఒక కుర్రోడు వెళ్ళా బయటికి వేటేసి రెండన్నా. గనుక ఈ యొక్క దేవాది దేవుడు చాలా అద్భుతమైన రీతిలో మాట్లాడుతున్నాడు. ఆయన అంట యథార్థవంతుడు, మాటలో యథార్థత,
చూపులో యథార్థత, నడకలో యథార్థత, మన పడకలో యథార్థత, మన ఇంటిలో యథార్థత, మన ఒంటి విషయంలో కూడా మనం యథార్థంగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి? మనము యథార్థంగా ఉండాలి. వడ్డించేటప్పుడు యథార్థంగా ఉండాలి, పంచేటప్పుడు యథార్థంగా ఉండాలి, పరిచర్యలో యథార్థంగా ఉండాలి. అర్థమవుతుందండి? ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? యథార్థంగా ఉన్నప్పుడు పదార్థం దొరుకుతుందంట. చెప్పండి అందరూ కూడా ఒకసారి అనంటారా? యథార్థంగా ఉన్న వారికి పదార్థం దొరుకుతుంది. అర్థమవుతుందా? యథార్థత లేకపోతే పదార్థాలు ఉండవు. పదార్థం ఇచ్చేవాడు ఎవరు అంటే మన దేవుడు యథార్థవంతుడు కనుక ఆయన యథార్థత మనం నేర్చుకుంటే మనకి ఇచ్చేది కూడా ఆ దేవుడే మంచి పదార్థం ఇస్తాడు. చాలా మంది అంటారు నాతోటి, అయ్యారండి ప్రభు నమ్ముకునే నాలు అయిపోయింది కానండి, ఇన్ని సంవత్సరాలు కలిసిపోయి కానండి, అంటిది అట్లేదండి, ముట్టిది ముట్టలేదండి, ఎదుగు లేదండి, బొదుగు లేదండి, నా జీవితం ఏమవుతుందో నాకే అర్థం కాలేదు అయ్యగారు, ఎందుకండి దేవుడిని నమ్ముకున్నాను కానండి అని అంటుందో కాదు. అమ్మ ఏమమ్మా అంటే ఆవిడ ఏ విషయంలోని కూడా యథార్థంగా ఉండదు. నాకు తెలిసిన కొన్ని కార్యక్రమాలు చూస్తున్నప్పుడు, ఆమె జీవన శైలి చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా మోసమే. ఏ రోజు కూడా యథార్థత కనబడలేదు నాకు. నిజంగా నేను అప్పుడు ఈ మాట జ్ఞాపకం చేశాను ఆమెకి, అమ్మా నువ్వు యథార్థంగా ఉంటున్నావా అని అడిగాను. నా దేవుడు యథార్థవంతుడు తల్లి. మనం యథార్థంగా ఉంటే యథార్థవంతులుగా ఆయన ఏం చేస్తాడు? ఆయన శోభస్కారముగా నిలబడతాడు. అంటే పదార్థం పట్టుకొని నీకు ఏం కావాలో, మనకి ఏ విధమైన పదార్థం కావాలో, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆయన ఏం చేస్తాడు? మన అవసరతలన్నీ తీరుస్తాడు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆయన దగ్గర యథార్థంగా ఉండాలి. నీ ఇంట్లో నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, నిన్ను చూసి నీ భర్త యథార్థపరుడు కాకపోతే యథార్థత నేర్చుకుంటాడు. నీ ఇంట్లో నువ్వు యథార్థంగా ఉన్నావు అనుకో, నీ భార్య యథార్థవంతురాలు కాకపోతే యథార్థత నేర్చుకుంటాడు. నీ ఇంట్లో నువ్వు యథార్థపరురాలుగా ఉన్నావు అనుకో, నీ కోడలు దొంగదనుకో యథార్థత నేర్చుకుంటాడు. నీ కొడుకు దొంగోడైతే యథార్థత నేర్చుకుంటాడు. నీ మనవడు దొంగోడైతే యథార్థత నేర్చుకుంటాడు. నీ మనవరాలు దొంగదైతే యథార్థత నేర్చుకుంటాడు. మారుతారు నిన్ను చూసి. అందుకే నా దేవుడు యథార్థవంతుడు. ఆయన ఏ విషయంలోనూ కూడా ఆయన యథార్థతను కోల్పోలేదు. ఇవేందో ఆయన కల్వరి సిలువలో కూడా ఎంత యథార్థమైన మాటలు మాట్లాడాడండి. అంత యథార్థవంతుడు కనుకనే సరే నా దొంగని క్షమించి ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. చెప్పండి ఎంతో యథార్థంగా మాట్లాడాడు కదా మాట కూడా. అంతేగాని సిలువలోనేమో నువ్వు నాతో పరలోకం వస్తావని చెప్పి బైబిల్లోనేమో పరదేశాన్ని రాయలేదు కదా. ఖచ్చితంగా ఆయన ఏమైతే పలికాడో అదే మాట బైబిల్ గ్రంథంలో మెన్షన్ చేయబడ్డాలి. ఆయన అంత యథార్థవంతుడు అంటే నీ విషయంలో నా విషయంలో ఆయన యథార్థంగా నిలబడుతున్నప్పుడు మనం ఎందుకు ఆ యథార్థతను కోల్పోతున్నాం? ఒకసారి ఆలోచిద్దాం పిల్లారా. ఒకవేళ ఇంకా కొన్ని దినాలే మన కళ్ళ ముందు ఉన్నాయి, కొన్ని రోజులు ఉన్నాయి పాత సంవత్సరంలో. ఈ కొన్ని రోజులు దొరికిపోకముందే, ఈ కొన్ని దినాలు జరగకముందే ఒకవేళ మనలో యథార్థత లేకపోతే ఏం చేద్దాము? సంపాదించుకుందాం. ఏంటి చెప్పాలి? మీరు నోరు చెప్పాలి. యథార్థత సంపాదించుకుందాం. ఎక్కడ దొరుకుతుంది? ఏ షాప్లో దొరుకుతుంది? ఏ మార్ట్లో దొరుకుతుంది? కే మాట, డి మాట, ఇంకా ఏ మాటలు వచ్చేసాయి ఇప్పుడు. ఏ మాటలోకి వెళ్ళినా నీ మాటలు నీకు నాట్లు వేసే వాళ్ళే తప్ప నీకు యథార్థత నేర్పేవారు ఎక్కడ దొరకరు. దేవుని సన్నిధిలోనే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మన దేవుడే యథార్థవంతుడు. ఆయన దగ్గరికి వస్తే చాలు నీకు యథార్థతని దేవుడే అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒక కుర్రోడు ఉండిపోతే మంచిదేమో, బయట మళ్ళీ గేటు తీసేస్తారు. ప్రియులారా వినండి, అక్కడ అదే 45వ శరణంలో ఉన్నటువంటి విలువైనటువంటి మాట పట్టుకోండి. ఒకసారి చదవండి ఆ మాటను. రెండో లైన్ మరలా చదవండి. ఎవరంట వీళ్ళు ఎలా ఉంటారు? పైనేమో చాలా చక్కగా మాట్లాడారు, అన్యులు నాకు లోబడినట్లు నటిస్తారంట. అందుకే చాలా మంది అన్యులకును క్రైస్తవులకును వ్యత్యాసము
నువ్వు అన్యులువా, ఇంకా ధన్యతలోకి వచ్చావా లేదా? నువ్వు అన్యులు ధన్యులుగా మారాలి అంటే నటించినంతకాలం పని అవ్వదు. నటన పోవాలి. నటన లోకం నుండి మనం ప్రత్యేకింపబడ్డాము, మనం వేరు చేయబడ్డాము, యథార్థతలోకి వచ్చాము. మరలా యథార్థతను విడిచిపెడితే మరలా కూడా మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? అన్యుల వలె మనం ఏమవుతున్నాం? నటించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. మన నటనలు, మన నటన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. పాపపు జీవితాన్ని ఏం చేశాడు? మాఫీ చేశాడు, పరిశుద్ధపరిచాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారిగా మార్చాడు. మరలా మనము అన్యులులాగా నటించే వారిగా ఉంటే ఆయన సహించే దేవుడు కాదండి. పాస్టర్ గారు సహించవచ్చు, పాస్టర్ గారు సహించవచ్చు, పాస్టర్ గారు బిడ్డలు చూసి చూడలేట్టు వదిలేయించేమో, కానీ మన దేవుడు సహించే దేవుడు కాదు. నేను ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. అర్థమవుతుందా? నీ కొరకు ఆయన ఖర్చు పెట్టాడు, ఆయన యవన రక్తాన్ని. గనుక మరలా మనం నటిస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. లోకానికి మనం వేరే, పాపానికి మనము దూరమై యథార్థతలోనికి రావాలని యథార్థవంతుడైన దేవుడి రోజు మన కొరకు ఒక చక్కని మాటను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంకను ఈ అంచెదినాలలో, ఇంకా ఈ 2025వ సంవత్సరంలో కొన్ని దినాలని కళ్ళ ముందు ఉన్నాయి. ఇంకా నీకు యథార్థత లేకపోతే దయచేసి నేను మనవి చేసి చెప్తున్నాను, మీ అందరికి చేతులు జోడించి చెప్తున్నాను, యథార్థత కోసం ప్రయాసపడండి. ఏ విషయంలో నువ్వు యథార్థత తప్పిపోతున్నావో నాకు తెలియదు, ఏ విషయంలో నీకు యథార్థత లేదో నాకు తెలియదు, కానీ నా దేవుడిని నేను చూస్తున్నాడనే భయం నీకుంటే యథార్థంగానే మనం అందరం బ్రతుకుతామండి. ప్రతి విషయంలో యథార్థత. ఫోన్లో ఏం చూస్తున్నావో యథార్థంగా ఉండాలి. నువ్వు దేవుని మాటలు, దేవుని పాటలేనా, పనికిరాని విషయాలు ఏమైనా చూస్తున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? ప్రతి విషయంలో కూడా యథార్థత లేకపోతే దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. నీ యథార్థతను బట్టి ఆయన పదార్థం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నీలో యథార్థత లేకపోతే ఆయన పదార్థాలు నీ చేతికి రాలేదని మళ్ళా దేవుని దగ్గర వగలమాలు ఏడుపులు ఏడుస్తే అప్పుడు చూపిస్తాడు ఆయన, ఇదిగో నువ్వు ఈ విషయంలో తప్పిపోయావు, ఈ విషయంలో పడిపోయావు, ఈ విషయంలో నా దగ్గర యథార్థత కోల్పోయావు, ఈ విషయంలో నాకు కొంచెమైన నువ్వు యథార్థత కలిగి ఉండలేకపోయావు అని ఆయన సూటిగా మాట్లాడినప్పుడు అప్పుడు ఏడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. మన ఏడుపు రాకముందే ఈ బోధను అర్థం చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు యథార్థ కోసం ప్రయాసపడతావని నేను మనం చేస్తున్నాను. ప్రియులారా, రెండో మాటలోకి వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళి చదవండి. ఈ 18వ దావీదు కీర్తన 30వ శరణము నుండి 45వ శరణం వరకు ఇంటికి వెళ్ళి ఒక్కొక్క మాట ధ్యానించి చూడండి. చాలా విలువైన మాటలు ఉన్నాయి. నీకు ఏది కావాలో దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఇందులో మన జీవన శైలి అంతా దేవుడు ఇందులో పంచిపరిచాడు. అయితే రెండో మాటలో నేను వెళ్తున్నాను. చదవబడిన రెండో లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి తీసినట్లయితే, అందరూ తీయండి బైబిల్, అందరూ తెరవండి, చదవండి ఈసారి. ఎవరంటండి? మొట్టమొదటి ఏమన్నాడు దేవుడు కీర్తన భాగంలో? మన దేవుడు యథార్థవంతుడు అన్నాడు. అంతేనా? చెప్పండి. దేవుడు ఎవరు దేవుడంట? ఇగో ఇర్మియాలో చెప్తున్నాడు. ఎవరంట? యెహోవాయే నిజమైన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగానా? చెప్పండి కొట్టండారా? హల్లెలూయా! యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఏంటంటే ఇక్కడ 3 మాటలు వస్తున్నాయి మనకి. ఒకటే వచనము, ఒక వచనములో 3 అలంకరణ రూపంలో దేవుడు మాట్లాడుతున్నాడు. వచనం ఒకటే, 3 అలంకరణ భాషలు ఉన్నాయి ఇక్కడ. వాక్యం ఎప్పుడు కూడా 3 విధాలుగా ఉంటుంది: అక్షరము, అలంకారము, మర్మము. కానీ ఈ వచనములో 3 మర్మాలు దాగి ఉన్నాయి. అలంకరణ భాషలో మాట్లాడుతున్నాడు, అక్షరాలు మాత్రం మన కళ్ళకు కనబడుతున్నాయి. ఒకటేమన్నాడు? యెహోవాయే దేవుడు అన్నాడు. రెండవది ఏమన్నాడు? జీవము గల దేవుడు అంటున్నాడు. అదేంటండి? యెహోవాయే దేవుడు అన్నాడు, బాగానే ఉంది. మరలా ఏమన్నాడు? ఆయనకున్న ఇంకొక గుణాన్ని మాట్లాడతాడు. మొట్టమొదటి మాట్లాడాడు ఆయన యథార్థవంతుడైన దేవుడు. రెండోది ఇక్కడేమన్నాడు? ఆయన మాత్రమే నిజమైన దేవుడు అన్నాడు. ఇక్కడ కిందనేమన్నాడు?
నిజమే, మన దేవుడు జీవము గల దేవుడే. ఆయనకి మరణము లేదు. ఆయన్ని నమ్ముకున్న వారికి కూడా మరణము లేదు. అర్థమవుతున్న మరణములో నుండి జీవములోనికి నడిపించడానికే ఆయన యథార్థవంతుడిగా భూమి మీద దిగొచ్చాడు. ఎంత యథార్థత అంటే తండ్రిని పరలోక రాజ్యములో ఒక మంచి పెద్ద మీటింగ్ పెట్టుకున్నారండి. దేవదూతలు, కెరూబులు, సెరూబులు, దూతగణములు, 24 పెద్దలు, యెహోవా దేవుడు, ఆ కుమారుడైన యేసు, వీళ్ళందరూ కూడా పరలోకములో ఉన్నారు. పరలోకములో ఉంటే భూలోకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా ఎల్ఈడిలో చూస్తున్నారు. అక్కడ ఎలా చూస్తున్నారంటే ఈ భూమి కింద ఉన్న ప్రజలందరూ కూడా వారి యొక్క కపటోపాయం యొక్క మనస్తత్వము, గరుడు కట్టుపోయినటువంటి జీవన శైలి, వారి యొక్క మూర్ఖత్వపు మనుషులు, వీళ్ళందరినీ కూడా దేవుడు చూపిస్తున్నాడు పైనుండి. ఇదిగో భూమి మీద ఉన్న ప్రజలు ఎలాగున్నారు. ఎవరు వెళ్తారు భూమి మీదకి? ప్రజల యొక్క పాపాన్ని క్షమించడానికి ఎవరు వెళ్తారు? అని తండ్రి అయిన దేవుడు, నిజమైన దేవుడు అయినటువంటి యెహోవా అడుగుతున్నాడు పరలోక రాజ్యములో. ప్రియులారా, అడుగుతుంటే బాబోయ్ అలాంటి ప్రజల దగ్గరికి అమ్మో నేనాలు నన్ను దూతగణములు సైడ్ అయిపోయాయి, కెరూబులు సైడ్ అయిపోయాయి, గాబ్రియేల్ సైడ్ అయిపోయింది, మిఖాయేల్ సైడ్ అయిపోయింది, రఫాయేల్ అనే దేవదూత సైడ్ అయిపోయింది, 24 పెద్దలు కూడా మేము కుర్చీలో తప్ప కిందకి వెళ్ళడానికి ఇష్టపడము, వాళ్ళు సైడ్ అయిపోయారు, మొత్తం అందరూ సైడ్ అయిపోయారండి. ప్రియులారా, వీళ్ళందరూ సైడ్ అయిపోతే చిన్న పిల్లవాడి స్వభావం కలిగి యేసు అంటాడు, అయ్యా నేను వెళ్తాను. ఆమె అంటారనుకున్నా, నేను వెళ్తాను, నన్ను పంపించి తండ్రి, నన్ను పంపించి డాడీ, నన్ను పంపించి నాన్న అంటే యేసు వాళ్ళు ఎలాంటోలో నీకు తెలుసా అని వాళ్ళ గురించి అక్కడ వివరిస్తున్నాడు. నిజమైన దేవుడైనటువంటి యెహోవా వివరిస్తుంటే వాళ్ళు నిన్ను గడ్డం పెట్టుకుని పీకుతారు, అయినా పర్లేదయ్యా. అరిచేతులతో కొడతారు, అయినా పర్లేదయ్యా. క్యాటర్ గీసి మోక మీద ఉమ్ము వస్తారు, అయినా పర్లేదయ్యా, తుడిచేసుకుంటాను. పక్కలో బండెంతో పొడుస్తారు, అయినా పర్లేదయ్యా, సహిస్తాను. నువ్వు నాకు తోడుగా నాకు భయం ఏంటి? నేను మరణ ఇక్కడ వచ్చేస్తాను కదా, నేను మరణమును జయిస్తాను కదా, మరణమును జయించే అవకాశం నువ్వు ఇస్తావు కదా, నీవు ఉంటాడు కదా, నాకు భయం ఏంటి? నేను వెళ్తాను, అయినా పర్లేదు నేను వెళ్తాను అని అన్ని ఒప్పందం చేసుకుని దేవుడికి ఇచ్చినటువంటి నిజమైన దేవుడికి ఇచ్చినటువంటి యథార్థమైన మాటను బట్టి యథార్థంగా భూమి మీదకి వచ్చి చూస్తుంటే భూమి మీద అంత యథార్థవంతులు, అంత నమ్మకస్తులు, అంత నెమ్మది కలిగిన వారు, అంత యేసును ఆహ్వానించే మంచి గుణం కలిగిన వారు భూమి మీద ఎవరు కనబడలేదంట. కనబడకపోతే ఒకసారి నేను వెతికి చూస్తానని దేవుడే ఆకాశుని మొత్తం బెత్లెహేం అనే భూమికి నడిబొడ్డులో ఉండాలా, ఆ భూమికి సెంటర్ పాయింట్ లో చూసుకోవాలా. ఎక్కడైతే భూమికి సెంటర్ పాయింట్ లో మనము నువ్వు వెళ్ళిగానే అడుగు పెడితే ఆ సెంటర్ పాయింట్ నుంచి మొత్తం తూర్పు దిక్కు, పడమటి దిక్కు, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు మొత్తం నలుదిక్కుల నుండి ఏం చేయబడాలా? నిన్ను కూర్చిన వార్త ప్రపంచం అంతా ఏం చేయాలా? ప్రపంచ దేశాలన్నీ కూడా నిన్ను గురించి చెప్పుకునేలాగా ఉపయోగపడుతుందని సెంటర్ భాగం చూస్తే ఎక్కడ వచ్చిందో తెలుసా? బెత్లెహేం అనే చిన్న స్వల్ప గ్రామం దేవుడు కనిపించాడు. దేవుడి స్తోత్రం. ఆ చిన్న గ్రామం కనబడితే దాని యొక్క అడ్రస్ చూస్తే యోదయ దేశములో దావీదు పట్టణములో బెత్లెహేం అనే చిన్న గ్రామంలో చిన్న పూరు గుడిసెలో అసలు సరైనటువంటి నివాసం సరిగా లేదు, సరైన వస్త్రధారం లేదు, సరైన తిండి లేదు, కనుదీనమైన స్థితిలో ఉన్నటువంటి ఒక కుటుంబ వ్యవస్థ అప్పుడే ఆ అమ్మాయికి ప్రదానం చేయబడినటువంటి కన్యకైనటువంటి మరియను దేవుడు ఏం చేసుకున్నాడు? చెప్పండి. యేసు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు శరీరధారిగా వెళ్తే వారు నమ్మరు. నువ్వు ఎలా వెళ్ళాలంటే ఆత్మస్వరూపిగా వెళ్ళాలని దేవుని యొక్క నిర్ణయం. ఆత్మస్వరూపి అనే దేవుడు దైవ కుమారుడై ఉండి మానవ కుమారుడిగా, అద్వితీయ కుమారుడిగా పుట్టాలంటే త్యాగం అవసరం. ఒకవేళ సడాలంగా చెప్పకుండా కానీ వెళ్ళిపోతే, చెప్పకుండా భూమి మీదకి వచ్చేస్తే ప్రపంచం అంతా కూడా ఇంకా యేసు మీద బురద చెల్లుతుందని దేవుడు ముందుగానే యేసు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే యేసయ్య పుడతాడు, రక్షకుడు పుడతాడు, ఆయన ఆ కన్యక గర్భం ద్వారా జన్మిస్తాడు, పాపము లేనివాడిగా పుడతాడు, పరిశుద్ధుడిగా పుడతాడు. అంతేకాదు ఆయన 5 కాండముల ప్రజల గురించి 5 గాయాలు పొందుతాడు. ఆయన ఆఖరికి మరణ
మరణిస్తాడు, మరలా తిరిగి లేస్తాడనే ప్రవచన వాక్కులు అటు ఖురాన్లోను, ఇటు భగవద్గీతలోను, అటు రామాయణంలోను, ఇటు చారిత్రాత్మక పుస్తకాలన్నిటిలోనూ కూడా ప్రవచనాత్మకంగా ఆల్రెడీ ముద్రించిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ప్రవచన వాక్కులు నెరవేర్చడానికి మన యేసు చిన్న పిల్లవానిగా, అంత గొప్ప ఉన్నతమైన మనసు కలిగినటువంటి దేవుడు, అంత నిజమైన దేవుడు ఏం చేశాడో తెలుసా? భూమి మీదకి రావడానికి ముందు ఒక దేవదూతను పంపించాడు. అమ్మా, నీ పేరేం పేరు? నా పేరు మరియ అండి. మీదే ఊరు? నువ్వెక్కడా? అసలు ఏంటంటే, అయ్యా నాకు ప్రదానం చేయబడ్డది, నా పేరు మరి అండి, మా ఇంటి పేరు పలానా పలానా దేవదూత అతనికి చెప్పితే చెప్పినటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా ఆలకించి, ఈ సమయంలో నువ్వు కొద్దిగా ఏం చేయ, గుండెను నిబ్రంగా చేసుకో, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, భయపడు సుమా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఆమె గుండెల్లోనికి ఒక గుణపం దూసుకుని పోయినట్లుగా వెళ్ళిపోయిందంట ఈ మాట, ఖడ్గము దూసుకుని పోయినట్టుగా వెళ్ళిపోయిందంట ఈ మాట. అందుకనే చాలా ఫస్ట్ నిబ్రం కలిగి ఆవిడతో మంచిగా మాట్లాడి గాబ్రియల్ దేవదూత అన్నదో తెలుసా? నువ్వు గర్భము ధరించబోతున్నావు, అది ఏ మనుషుని వల్ల కలిగినది కాదు. నీ యథార్థతను చూశాడు నిజమైన దేవుడు, నీ యొక్క ప్రవర్తన చూశాడు. నీలాంటి దీనుల కుటుంబంలో కానీ ఆయన జన్మిస్తే ఈ దీవెన ప్రపంచం అంతా కనుపరచబడతాదని, ఒకవేళ ధనవంతుల ఇంట్లో కానీ పుడితే ఆ దీనులకు అవకాశము దొరకదని ఆయన ఏం చేశాడు? ధనవంతుడై ఉండి దీనుడిగా నీ గర్భం నుండి భూమి మీదకి రాబోతున్నాడు. అమ్మా, నువ్వు ఆహ్వానించగలవా అంటే ఇది ఎలా సాధ్యం అన్నదంటే, ఏమన్నది? వాక్యాలన్నీ విప్పించి చదివించి ప్రకటిస్తే మన సమయం చాలదు. కానీ ప్రియులారా వినండి, 2వ మాటలో ఉన్నాం మనం. ఇంకా ఆమె ఏమన్నది? ఇది ఎలాగా సాధ్యం? అది పరిశుద్ధాత్మ వలనే సాధ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దేవుని మహిమ నిన్ను ఆవరిస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీ గర్భంలోనికి వచ్చేస్తాడు, నువ్వు భయపడవలసిన పని లేదు. అంటే ఇది అసలు నేను దీని గురించి ఎలా చెప్పాలి? ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, ప్రధానమైపోయిన నా భర్తకి, కాబోయే నా వరుడికి, నా ప్రియుడికి, నా యజమానికి ఎలా చెప్పాలి అని తద్దిన అయిపోతుంది. ఈ లోపల చెప్పకముందే నేలాడ రేవుగ దగ్గర వచ్చినటువంటి వార్త యోసేపు సేవలో పడిపోయింది. ఆయన పొరపట్టుకుని కూర్చుని పోయాడు. దేవదూత అక్కడ పడి వెళ్ళింది. ఓ మిస్టర్ యోసేపు, ఓ జోసెఫ్, నువ్వు నీ భార్యను విడనాడు ఉద్దేశిస్తున్నావు, ఆ యొక్క మనసు నాకు అర్థమైపోయింది కనుక నువ్వు అలాగే ఎప్పుడు చేయబాకు సుమా. ఆమె ఏ పురుషుని ఎరగనిది, ఆమె పరిశుద్ధాత్మ వలనే గర్భము ధరించింది తప్ప మరి ఏ విధమైన చేతనో కాదు. ఆమెను మాత్రం విడనాడాలనే ఉద్దేశమో నీకు వద్దనగానే వెంటనే ఏమన్నాడో తెలుసా? అక్కడి నుంచి చెప్పండి, మీరైతే మరి మీ భార్యల్ని ఎలా హత్తుకుంటున్నారో నాకు తెలియదు కానీ యోసేపు అంట హత్తుకున్నాడంట. కాబట్టి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ఇద్దరు కూడా ఏం చేశారంటే, యథార్థవంతుడైన దేవుడు భూమి మీదకి రావడానికి ఏం చేశారంటే ఇద్దరు కూడా, చెప్పండి, ఇద్దరు కూడా ఏకీభవించారు అనండి. అందరూ కూడా వారు మనస్సు మార్చుకున్నారు. చెప్పండి అందరూ కూడా. మరి యేసయ్య నీలో జన్మించాలంటే నీవు కూడా మనసు మార్చుకోవాలి. నీవు కూడా నీ ఒక్కరిదాయన ఎప్పుడు వస్తున్నావు కాదు, నీ భర్తను తీసుకుని రావాలి. క్రిస్మస్కి నీ భర్తను తీసుకుని రావాలి, నీ భార్యను తీసుకుని రావాలి. అప్పుడు మీరిద్దరు ఏకమిస్తే మీ ఇంట్లో నిజంగా యేసు జన్మించినంత సంతోషం, ఆనందం యథార్థంగా నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అనేకమైనటువంటి ఆయన ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఏం చేశాడు, ఎలా పెరిగాడు అనే కొన్ని విషయాలు మనం క్రిస్మస్ లో నేర్చుకుంటాము. కానీ ఈ రోజు మన సంభాషణ ఏంటంటే, మన అవసరం ఏంటంటే దేవుడు ఎలాంటోడు, అది మన దేవుడు ఎలాంటోడు చెప్పండి. మొట్టమొదటిగా ఏమన్నాడు అక్కడ? దేవుడు యథార్థవంతుడు. రెండవది నిజమైన దేవుడా. మూడవది జీవము గల దేవుడు. నిజమైన దేవుడి గురించి చెప్పాను, యథార్థవంతుడైన దేవుడి గురించి చెప్పాను, ఇప్పుడు జీవము గల దేవుడు, ఈయన గురించి మనం విందాం. దేవుడికి స్తోత్రం చెప్తాం. 3 మాటలు మించి మాట్లాడగా అయిపోయింది మన ప్రసంగం. అదొంతా జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వింటుంటే మనం ముందుకు వెళ్తుంటాం. ప్రియులారా, ఈ దినాల్లో ఈ శీతాకాలంలో ఎంత త్వరగా కార్యక్రమాలు చేసుకుంటే అంత త్వరగా మన పనులు చేసుకుందాం అన్నట్టుగా ఉన్నాగా.
కానీ సమయానికి రాగంగా, వచ్చేటప్పుడు ముళ్ళు చూడంగా, వెళ్ళేటప్పుడు మాత్రం ముళ్ళు కోసం 10 సార్లు చూస్తాగా. శీతాకాలం అలాగే ఉంటుందంటగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా చిన్న నవ్వుతూ వినంటారా, కూడబెట్టిపోతుంటాయి, పట్టేసుకుని పెదు ఊడు రాదు. ఈ శీతాకాలం అలాంటిది. కానీ చిన్నగా నవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు నాలుగుతో ఆ పెదాలు తడుపుతూ ఉండండి, లేకపోతే బద్దలాసిపోతాయి, రక్తాలు కారిపోతాయి. మీ ఇష్టం. అలాగని వాటి కోసం మీరు లిప్స్టిక్ రాసి సెప్టిక్ చేయించుకోకండి. దేవునికి స్తోత్రం. ఏవేవో రాసేయకండి. వేసలేదు కానీ వెన్న ఉంటుంది. వెన్న ఎక్కడి నుంచి వస్తుంది? మజ్జిగి తోడు ఏం చేస్తారు? గిలకరిస్తే పైన తేలేదు వెన్న. మీకు తెలియదు, మీరు ఆస్ట్రేలియా నుండి వచ్చారు ఇప్పుడే. వెన్న ఎక్కడ ఉంటుంది అంటే సినిమా షాప్ దగ్గర ఉంటుంది అంటుంది ఆ వెన్న. అడుగు, ఇస్తాడేమో. వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు వెన్న రాస్తూ ఉండండి ఉదయాన్నే లేచి. మంచిది. మీకు ఇలాంటి ఆరోగ్య సూత్రాలు అప్పుడప్పుడు చెప్తుంటారు, వినేవాళ్ళు చెప్తారు, మీరు వింటున్నారు కాబట్టి చెప్తున్నారు. మాకు తెలిసినాయి అంటే నేను చెప్పను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వినండి, 3వ మాటగా మనం చెప్పుకుంటున్నాము. ఎవరంటే ఈయన జీవము కలిగిన. ఏ జీవం అది? ఏ జీవం అంటే జీవాలు చాలా ఉన్నాయి. నిర్జీవం, ఉజ్జీవం, ఏంటండి నిత్య జీవం. ఇంకా బాగా చెప్తున్నారండి మీరు, ఎక్కడ నేర్చేసుకుంటున్నారా కానీ. నిత్య జీవం అని చెప్తున్నారు, మంచిది. ఇంకా ఏ బాబు? సజీవం. బాగా చెప్పాడండి. ఇంకా చెప్పండి, మీ నిండి ఆశిస్తున్నాను నేను. ఈ ఎదరలు ఏం మాట్లాడతా లేదండి. అమ్మా మేమే చెప్పాం, వాళ్ళు పొందేసుకున్నారు మా మార్కులు అంటారు దేవుడి. ఓకే, పోనీ అయ్యి గెలిపి నీకు ఇచ్చేస్తాను. ఇంకా చెప్పండి. జీవాలు ఇంకా ఎన్ని ఉన్నాయి? చెప్తున్నా, భాష నాకు అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. కృపా కొడుక. ఓకే, మంచిది. కానీ ఈయనంట మాత్రం జీవము కలిగిన దేవుడు అంట. అంటే ఈయన జీవం అంటే ఏంటి? ప్రాణం. జీవం అంటే ఏంటి? ప్రాణం. సజీవులు అంటే ఏంటి? ప్రాణం ఉన్న వాళ్ళని. నిర్జీవులు అంటే ఏంటి? జీవము లేని వారని. నిర్జీవులు అంటే ఎవరు? నిర్జీవులు, సజీవులు కానివారు. అంతేనా? అంటే నిర్జీవం అంటే వాళ్ళకు ఉజ్జీవం లేదని. దేవుని స్తోత్రం. గనుక ఈయన జీవము గల దేవుడు ఎలాగయ్యాడు అంటే మరణాన్ని జయించాడు కాబట్టి ఆయన మరలా జీవించాడు. నేను జీవించుచున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచిన వారు మీరును చెప్తలేదు జీవిస్తారు. దేవుని స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా జీవిస్తాం. ఇందాకే ఉంచమన్నాడు, నేను యథార్థవంతుడిని కాబట్టి మీరును. నేను విశ్వాసము నా తండ్రి యందు విశ్వాసం ఉంచి యథార్థంగా నేను ఆయన చెప్పినట్టుగా చేశాను, వచ్చాను, మరణాన్ని జయించాను. మరలా ఏమైపోయాను? నేను సజీవుడిగా లేచి వెళ్ళాను. నేను జీవము కలిగిన దేవుడును. చాలా మంది నన్ను యేసయ్య చచ్చిపోయాడు మరి లేడు అని సాతాను కూడా పండగ చేసుకున్నాడు. పెద్ద బహిరంగ మీటింగ్ వెళ్ళాడు అంటాడు. ఎవడో సాతాను లేడు, ఆడికి ఒక టీం ఉంది. ఇంకా లేడు, యేసు లేడు, అయిపోయింది యేసు చరిత్ర ఇక్కడి నుంచి నేనని వద్దంటే ఈ లోపల 3వ రోజు తెల్లారక ముందే ఆదివారం పొద్దున్న ఆదివారం పొద్దున్న 5 గంటలకు ఆయన చెప్పిన మాటకు లెగిసిపోయాడు. ఆయన జీవము గల దేవుడిగా నమ్మలేదండి. యేసయ్య వెనకాల వెళ్ళిన శిశువులే నమ్మలేదు. నమ్మకపోతే పిలిచాడు. 4 మార్లు 40 మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు. కళ్ళ ఎదుటి కనబడి, ఇదిగో ఆ సిలువ వేయబడిన యేసును నేనే, అదిగో సమాధి చేయబడిన యేసును నేనే, ఇదిగో అంటే నువ్వు అనడానికి రుచివేంటి అని ఒకడు అడిగితే, ఇదిగో నాకు కొట్టినటువంటి మేకులు కొట్టబడిన చేతి యొక్క గాయాలు, ఇదిగో నాకు పెట్టినటువంటి మొల్ల కిరీటం యొక్క గాయాలు చూడండి అంటే, అయితే నేను తడిము చూస్తేనే కానీ ఆ గాయాల్లో ఏడు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనన్నాడు. తిది మాట్లాడిన తోమ ఆయన కూడా ఏడు పెట్టి ఏం చేశాడు? చూసి నమ్మాడు.
నమ్మాడు. అందుకే ఆయన కేరళ రాష్ట్రానికి యేసయ్యను పట్టుకొచ్చాడు. జీవగల దేవుని గురించిన వార్త కేరళ రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ఈరోజు ప్రపంచం అంతా ఆయన ద్వారానే ఏం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, వింటున్నారా మీరు? జీవగల దేవుడు లెగిచాడు అనడానికి రుజువు ఏంటంటే ఆయన 3 రోజులు సమాధిలో ఉండి 3వ రోజు సొక్కం వేసుకుని వచ్చి ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు భూమి మీద అంటే మన దేవుడు అక్కడే. ఆయన చెప్పండి, జీవగల దేవుడు. చెప్పండి అందరూ. ఎవరంట? ఎలాంటి మామూలుడు కాదు, జీవము కలిగిన దేవుడు. అంటే మరణపు ఘోరను పీకేసి మరణపు ముళ్ళు తీసేసి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు విరిచిన విజయశీలుడైనటువంటి మన దేవుడు ఆయనే జీవము కలిగిన మన దేవుడు. చెప్పండి అందరూ కూడా ఈ మాట. అందరూ అనండి ఈ మాట. మన దేవుడు. ఎవరైతే మన దేవుడు అని అనుకుంటారో, మనందరి దేవుడు అనేది కాదు. ఎవరు చెప్పాలి? ఫస్ట్ నీకు దేవుడు అయ్యావా, తర్వాత నువ్వు చెప్తున్న వ్యక్తికి దేవుడు అవ్వాలా, నీ ద్వారా ఆమె ద్వారా అందరూ ఏం చేయబడాలా? నమ్మాలా. ఆ సత్యాన్ని నమ్మితే ఉంది, యథార్థం ఉంటే ఉంది. ఈ జీవం గల దేవుని నమ్మితే, విశ్వాసం ఉంచితే చాలంటే ఆయన మీద చెప్పండి 3 విషయాలు. ఈరోజు 3 విషయాలు చెప్పారు. మొట్టమొదటి ఏంటి? చెప్పండి. మన దేవుడు యథార్థవంతుడు. రెండవది జీవము గల దేవుడు, నిజమైన దేవుడు. నిజమైన దేవుడి దగ్గర నువ్వు నిజంగానే బ్రతుకు, యథార్థంగా బ్రతుకు. నువ్వు కూడా జీవం గల దేవుని దగ్గరికి వెళ్ళే వరకు కూడా భూమి మీద ఎలా ఉండు? చెప్పు, ఎలా ఉండు? నమ్మకముగా జీవించు. నమ్మకముగా జీవించు. చదువుకున్న 3వ లేఖన భాగం చూసారా? అది చివరి మాటకి మనకు ఉపయోగపడుతుంది. చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. ఈయనే ఎవ్వరి వల్ల నీకు రక్షణ కలగదు. ఏ నామం అది? ఏ నామం ఇది? అన్ని నామముల కన్నా పైనామమైన యేసయ్య నామమే. ఈ నామమునే వలనే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం కింద గాని ఏ నామములోని కూడా రక్షణ లేదు, పొందలేవు నువ్వు. హల్లెలూయా. యేసయ్య నామములో తప్ప ఎక్కడ నీకు రక్షణ దొరకదు. ఎక్కడికి వెళ్ళి నువ్వు శిక్షించబడుతున్నావు తప్ప, భక్షించబడుతున్నావు తప్ప, తప్పించబడుతున్నావు తప్ప రక్షణ మాత్రం నీకు కనబడటం లేదు. యేసు నామములోనే రక్షణ. నీకు రక్షణ కావాలంటే చెప్పండి, యథార్థవంతుడైన దేవుని దగ్గరికి రా అని చెప్పు. నీకు రక్షణ కావాలంటే ఏ రక్షణ? శరీరం కాదు, నీ ఆత్మకు రక్షణ. నీ ఆత్మకు రక్షణ. నువ్వు చచ్చిన తర్వాత ఈ మట్టిని, ఈ శరీరం ఎందుకు? ఈ శరీరం ఇక్కడే పాతి పెట్టేస్తారు, ఈ శరీరాన్ని ఇక్కడే కప్పెట్టేస్తారు, ఇక్కడే కాల్చేస్తారు. కానీ నీ ఆత్మ ఉన్నదే ఆయన పంపించినటువంటి దేవుని దగ్గరికి వెళ్తాది. ఈ రక్షణ నీకు కావాలంటే, ఈ రక్షణ నీకు కావాలంటే పిల్లల జాగ్రత్తగా వినండి. ఈ రక్షణ నీకు కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయబడాలా? ఆయన నామములో మాత్రమే రక్షణ ఉంది. ఈ నామములో అనగా యేసు నామములో తప్ప ఏ నామములో కూడా నీకు రక్షణ లేనే లేదు. తలలో వంచుదా, కళ్ళు మూసుకుందా. మీ 3 మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి పిల్లరా. 3 మాటలు జాగ్రత్తగా అర్థం. అందరూ తలలో వచ్చండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో విత్తబడిన వాక్యం కొరకు ఈ 3 మాటల వరకు 3 ప్రార్థన చేస్తారు. 1 పద్మరాజు, 2 సొలోమి, 3 టీబే. త్వరగా వచ్చి 3 ప్రార్థన చేయండి. తర్వాత కరుణమ్మ గారు సాక్ష్యం చెప్తారు.